ఈ పనులున్నా కూడా అన్ని పక్కన పెట్టి సమావేశానికి వచ్చేసినటువంటి గారికి అదే కాకుండా ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమాలు పిలిచినా కూడా తప్పనిసరిగా టైంకి పంక్చువల్గా అందరికన్నా ముందే ఎమ్మెల్యే కేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు మహేందర్ రెడ్డి గారు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నిజానికి రాయలసీమలో పుట్టకుండా ఉండి ఉంటే వాళ్ళు దేశమంతా మారుమోగిపోయి ఉండేవాళ్ళు. ఓ శివాజీ లాగానో ఝాన్సీ లక్ష్మి. రాయలసీమకు అనాదిగా చాలా అన్యాయాలు జరిగాయి. నీళ్ళ విషయంలో అన్యాయం జరిగింది. కొనసాగింపుగానే ఈ ప్రాంతంలోని సాంఘిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన విషయాల పట్ల కూడా అన్యాయం జరిగింది. నరసింహారెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అది రెడ్లకు సంబంధించిన సమస్యను, ఆయన భూస్వామికి సంబంధించిన సమస్యను, ఆయన పెన్షన్ కోసం పోరాడి కర్మలు చేస్తున్న సందర్భంలో మనం ఉన్నాం. అది పూర్తిగా తప్పు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థాలకు ఎదురు తిరిగిన తొలి స్వాతంత్ర సమరయోధుడు తప్ప ఆయన పెన్షన్ కోసం లేకపోతే పోదాని కోసం కాదు. వాళ్ళ భిక్షం కాదది, ఆయన హక్కు కోసం పోరాడినాడు. రాయలసీమ ప్రాంతం నుంచి తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఉన్న చరిత్రకారులు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వాలు గుర్తించాల. ప్రఖ్యాత చరిత్రకారుడు 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందే. అయితే ఈరోజు చరిత్రకారులు, పుస్తకాలు, ప్రభుత్వాలు విస్మరించవచ్చు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కానీ రాయలసీమ ప్రాంతం విస్మరించలేదు. పాటల్లో, పద్యాల్లో, లేకపోతే రకరకాలమైనటువంటి మనసులు ఊర్లలో గతంలో ఇలాంటి ఒక వర్ధంతి సభలు కానీ వాళ్ళ గురించి ఏదైనా ఒక కార్యక్రమాలు జరుపుకుంటే తన వారికి ఉయ్యాల నరసింహారెడ్డి ఎవరు, గుండాలగల్లి ఎవరు, మహనీయులు ఎవరు, గాంధీ గారు ఎవరు, వాళ్ళు ఎవరు అని తెలిసే పరిస్థితి కూడా ఉండదు. కావున వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన త్యాగాలన్నీ మనం భావితరాల వారికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నన్ను కూడా నిజంగా పనిగా పిలిచినప్పుడు నాకు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నా కూడా తప్పకుండా ఒక మహనీయుడి సభలో పాల్గొని ఆయనకు నిజంగా నివాళులు అర్పించాలని ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా నేను పనిగా కూడా అనడం జరిగింది. నన్ను మీరు త్వరగా పంపితే కదా తప్పకుండా నేను హాజరవుతాను. ఎందుకంటే నేను పిలిచిన ప్రతి కార్యక్రమాన్ని కూడా పోవాలా అనే ఆలోచనతో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నిజంగా ఆయన లేని లోకైనా కూడా బాధితులు ఇంకా కూడా ఎంతో మంది ఆయన ఒక మరణించవచ్చు. వాళ్ళు కష్టించారు, స్వాతంత్ర ఉద్యమాన్ని వాళ్ళు తెచ్చారు, స్వాతంత్రాన్ని దేశానికి ఇచ్చారు. నిజంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు వారి శాంతి చేకూడాలని వారి వారసులు కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా సంతోషం. వాళ్ళు కూడా పిలవడం మంచి కార్యక్రమాలు వీళ్ళు చేసే ఈ విగ్రహావిష్కరణ చెప్తున్నారు. నా వంతు కూడా ఏదన్నా నా సహాయ సహకారాలు కూడా విగ్రహావిష్కరణ తప్పకుండా అందిస్తాను. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ సేవకులుగా ఉన్నట్లయితే ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా అప్పుడు ఈజీగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కూడా నా వంతు సహాయ సహకారాలను కూడా తప్పకుండా అందిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జోహార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.